నమస్తే. నేను మీ నోమ్ల పరమేష్ జాపాల గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. నన్ను సిపిఎం పార్టీ బలపరచడం జరిగింది. ఈ సిపిఎం పార్టీలో బలపరచడానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, అదేవిధంగా సిపిఎంలో పార్టీ సభ్యునిగా రకరకాల ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు జాపాల గ్రామ పంచాయతీకి సిపిఎం పార్టీ ఎన్నో వేళలా కృషి చేయడం జరిగింది. ఈ జాపాల గ్రామ పంచాయతీకి రోడ్డు తెచ్చింది సిపిఎం పార్టీ, అదేవిధంగా కరెంటు తెచ్చింది సిపిఎం పార్టీ, పేద ప్రజలకు భూములు పంచింది సిపిఎం పార్టీ, బస్సులు తెచ్చింది సిపిఎం పార్టీ. ఈ ఈ ఈ జాపాల గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ, ప్రతి ఒక్క వ్యక్తులు కానీ, లీడర్లు కానీ పుట్టింది పెరిగింది సిపిఎం పార్టీలోనే. అటువంటి సిపిఎం పార్టీలో పుట్టినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడ ఉన్నా కానీ జాపాల గ్రామ పంచాయతీ నుంచి ఒక వ్యక్తి ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్టయితే అక్కడ ఖచ్చితంగా జాపాల పర్సన్ మాత్రం ఒక లీడర్ లక్షణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది నేర్చుకుంది మాత్రం అయితే సిపిఎం పార్టీ నుంచి అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా దాంట్లోనే చేయడం జరిగింది. నేను అదే పార్టీ నుంచి వచ్చాను కాబట్టి నేను అదే పార్టీలోనే ఇప్పటివరకు ఉంటున్నాను. అదే పార్టీ నుంచి నేను ఈరోజు పోటీ కూడా చేయడం జరుగుతుంది. నేను గతంలో చూసినట్లయితే జాపాల పైన అభివృద్ధి విషయంలో నేను కానీ మా అన్న కానీ ఇద్దరం కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు ఉన్నటువంటి సహాయ సహకారాలు చాలా వరకు చేయడం జరిగింది. మేము గుడి కట్టియడం జరిగింది, ఫౌండేషన్ ద్వారా మేము గుళ్ళు తీయడం జరిగింది. అదేవిధంగా సొంత డబ్బులతోని విగ్రహాలు కూడా ఇప్పించడం జరిగింది. నీటి సమస్యలలో కూడా మేము బోర్లు, షాటర్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా కరోనా టైంలో కూడా మేము కూరగాయలు వంచడం జరిగింది. అదే రకంగా బోనాల పండుగలు కానీ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డప్పులు కానీ, తర్వాత లైట్లు కానీ ఇప్పించడం జరిగింది. స్కూల్స్లలో గిఫ్ట్లు కానీ, స్పోర్ట్స్లో గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. రక్తదానాలు చేయడం జరిగింది. మేము ఐ క్యాంపులు, హెల్త్ క్యాంపులు ఇవ్వడం కూడా చేయించడం జరిగింది. అదే రకంగా చూసుకుంటే మనం స్కూల్ పిల్లలకు కూడా వంట సామాగ్రి ఇప్పించడం జరిగింది. స్కూల్ పిల్లలకు కూడా మేము వంట సామాగ్రి ఇప్పించడం జరిగింది. అదే రకంగా మమ్మల్ని మీరు సర్పంచ్గా గెలిపించుకున్నట్లయితే మేము చేసేటువంటి కార్యక్రమాలు అయితే ఏంటంటే, మనకు ఊర్లో ఉన్నటువంటి ఎటువంటి నీటి సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, తర్వాత అండర్ డ్రైనేజీలు కానీ, వీధి బల్బుల సమస్యలు కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నా మేము ఖచ్చితంగా ఎటువంటి పనైనా సరే మేము ముందుండి చేస్తాం. ముసలి వాళ్ళకి పింఛన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇవన్నీ వితంతు పింఛన్లు కానీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా కానీ మేము ఖచ్చితంగా ముందుండి చేస్తాం. అదే రకంగా అనాథ పిల్లలు కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము చేసినటువంటి కార్యక్రమాలు, నేను ముందు చెప్పిన కార్యక్రమాలు మేము సొంత ఖర్చులతోనే చేయడం జరిగింది తప్ప మేము వేరే దగ్గర చేసింది ఏం లేదు. తీసుకొచ్చి మేము సొంతంగా జాబ్స్ చేస్తూ మాలో ఉన్నటువంటి జాపాల గ్రామ అభివృద్ధిలో ఖచ్చితంగా మా చిత్తశుద్ధితోనే మేము ఏదో ఒక సేవ చేయాలని కార్యక్రమాలు చేయడంతోనే ఈరోజు సిపిఎం పార్టీలను కొనసాగుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే రకంగా ఒకవేళ నేను సర్పంచ్గా గెలిస్తే నా శాలరీ మాత్రం ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీకి ఇస్తాను. నేను శాలరీ తీసుకోకుండా సర్వీస్ చేస్తాను. గ్రామ పంచాయతీలోంచి శాలరీ 1 రూపీ తీసుకోను. ఇప్పటి వరకు చేసిన సర్పంచ్లు మా దగ్గర అందరు ఎవ్వరు కూడా ఇక్కడ ఏంటంటే జాపాల గ్రామంలో సిపిఎం పార్టీ ఉంది కాబట్టి అందరూ ఆ లీడర్లే వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలే చేశారు. ఎవ్వరు కూడా మంచి నీట్గానే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతవరకు చేస్తారో వాళ్ళని మించి చేయాలనేది నా యొక్క కోరిక. దాని యొక్క స్తోమత ఎలా వస్తుంది అనేది ఏంటంటే, అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా సరే ప్రతి పార్టీతోని నేను కలిసి మెలిసి అందరితో కలిసి పనిచేసి మన జాపాల అభివృద్ధిలో ఖచ్చితంగా భాగమై అందరినీ కలుపుకొని పని చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ నన్ను గెలిపించి సర్పంచ్గా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా నన్ను గెలిపించి గ్రామ పంచాయతీలో పెడితే నన్ను మీరు గెలిపించినట్లయితే అదే రకంగా మీకు ఇక్కడ నేను ఓపెన్ జిమ్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. జాపాల గ్రామంలో ఓపెన్ జిమ్ అనేది లేదు. ఒక ఓపెన్ జిమ్ కార్యక్రమం పెడితే హెల్త్ పరంగా కూడా అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక ఓపెన్ జిమ్ ఉండాలనేది ఆలోచన ఉంది కాబట్టి చేస్తాను. డెవలప్మెంట్ ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ ఉందో ఒక కమిటీ చేసి ఆ కమిటీలో అన్ని పార్టీల నాయకులను తీసుకొని అన్ని పార్టీలతో డిస్కషన్ చేసి విలేజ్ డెవలప్మెంట్లో భాగం చేసి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అనేది 17 తర్వాత చూస్తే మళ్ళీ వాతావరణం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలనేది నా యొక్క కోరిక. ఖచ్చితంగా డెవలప్మెంట్ కమిటీ వేసి నేను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరందరూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మనవి చేసుకుంటున్నాను.